జగన్ తో కంపేర్ చేస్తే పరిపాలన బాగానే ఉంది. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పాత్ర 100% చేస్తాడని చెప్తాను అయితే. అంటే ఏ విధంగా ఏం చేస్తారంటే ఇప్పుడు మరి వాడిని కంపేర్ టు జగన్ అన్న పరిపాలన, జగన్ అన్న చేశాడు కాదు, చేయట్లేదని చేయలేదని కూడా చెప్పలే. రోడ్లు అన్నవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ చూసుకుందాం, ఏపీ రోడ్లు ఎప్పుడైనా పడలే. మన ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు కానీ కూటమి వచ్చిన తర్వాతే కదా పవన్ కళ్యాణ్ రోడ్లు అన్న శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు చూడండి కాకినాడ కానీ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి. పిఠాపురం తీసుకుందాం పోనీ, పిఠాపురం వరకు ఏమీ లేదు, కానీ ఎమ్మెల్యే కింద పోటీ చేసిన తర్వాత ప్రభుత్వం అనేది మారిందిగా. ఒకప్పుడు గజం 30,000 ఉండేది పిఠాపురంలో, ఇప్పుడు ఎంత అయింది? 60,000 అలా ఎందుకు? డెవలప్మెంట్ అవుతుందనే కదా. డెవలప్మెంట్ లేకుండా ఉత్తిగా ఎవడ కొన్నాడుగా. ఏమంటారు అమరావతి కూడా ప్రారంభించినారు, ఎలా ఉండబోతుంది? అమరావతి అయితే పక్కా హైలైట్ అవుతుంది, ఫ్యూచర్ హైటెక్ సిటీ లాగే అమరావతి అవుతుంది, కానీ కొద్దిగా టైం పడుతుంది. అక్కడ కూడా వస్తున్నాయి కదా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా. ఓకే, ఒక విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా తిరిగి మళ్ళీ సొంత రాష్ట్రానికి చేరుకునేటువంటి అవకాశం డెవలప్మెంట్ వల్ల. డెవలప్మెంట్ అయితే ఎందుకుంటారు ఏపీ వాళ్ళు, హైదరాబాద్ లో ఎందుకుంటారు? అందరూ ఏపీగా వెళ్ళిపోతారు, ఎక్కడ కంపెనీ ఉంటే అక్కడ జాబ్ ఉంటే అక్కడే వెళ్తారు. కానీ నిజంగా అంతమంది యువత ఇక్కడ ఉంటున్నారు అంటే అక్కడ డెవలప్మెంట్ లేకపోవడమే రీజన్ అంటారా? డెవలప్మెంట్ లేకపోవడం కాదు, ఏవైతే కంపెనీస్ ఉన్నాయో కూడా అందరూ కూడా హైదరాబాద్ లో వస్తున్నారు. హైదరాబాద్ లో పెట్టడం వల్ల ఏపీ వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తున్నారు. అదే ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ లో ఏపీలో పెట్టినప్పుడు అక్కడికి వెళ్తారు కదా యువత అన్నది. ఎక్కడ జాబ్ ఉంటే అక్కడికి వెళ్తారు. అదేదో అటే రావచ్చు కదా, ఎందుకు వచ్చాడు ఇన్వెస్టర్స్ ముందుకు రావట్లేదు? ఇన్వెస్టర్స్ వస్తున్నారు కదా, లోకేష్ తీసుకొస్తున్నాడు కదా, తీసుకురావట్లేదు అన్న ఇప్పుడు వస్తున్నాడు. మరి అవును, ఇప్పుడు 2 years 3 years అయింది, ఇన్వెస్టర్స్ వస్తున్నారు కదా ఏపీ నుంచి ఏపీకి. ఓకే, ఏమంటారు మరొక హైటెక్ సిటీ లాగా అమరావతి ఒక డెవలప్మెంట్ ఉంటుందంటారా? ఉంటుంది పక్కా, కానీ టైం పడుతుంది. ఓకే, ఏమంటారు ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు సినీ రంగంలో మంచి ఉన్నారా లేదా ఒక పొలిటీషియన్ గా అంటే ఏం చెప్తారు? సినీ రంగం నుంచి సినీ రంగం కూడా చేయాలి పవన్ కళ్యాణ్ గారు, ఎట్ ఏ టైం రాజకీయాల్లో కూడా రావాలి. ఆయన జనాల మనిషి. ఓకే, ఏమంటారా యువత రాజకీయాల్లోకి వస్తున్నారా? యువత రాజకీయాల్లోకి రారు, ఆల్రెడీ అన్న వచ్చాడుగా పవన్ అన్న, మేము వెనకాల సపోర్ట్ ఇస్తాం, వచ్చాదా మా అన్నకి. కానీ యువత రాజకీయంలోకి వస్తే దేశం ముందుకు వెళ్తుంది అంటే ఇప్పటికీ కూడా తరతరాలుగా ఏమంటారు కుటుంబ పాలన అయిపోతుంది ఎక్కడ చూసినా కూడా. యువత ఎందుకు ముందుకు రావట్లేదు రాజకీయాల్లోకి అంటే చెప్తారు? యువతకి ఛాన్స్ ఇవ్వాలి కదా, రావాలంటే ఛాన్స్ ఇస్తే ఎవరైనా వస్తారు కదా. ఎందుకని మీరంటూ కొన్ని లీడ్ గురించి పోరాడితే మీకు ఒక ఆపర్చునిటీ ఉండదంటారా? ఎందుకు ఉండదు, ఉంటుంది దానికి. ఓకే, ఎలా ఉండబోతుందా అంటే రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఏపీ ఎలా ఉండబోతుందంటే ఏపీ వెన్ కంపేర్ టు జగన్ అన్న పాలనతో పవన్ అన్న చంద్రబాబు నాయుడు గారి పాలనతో వెంటనే 100% గ్రోత్ అవుతుందని నాకు హామీ. వన్ వర్డ్ అబౌట్ చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడతారు, అట్ ఏ టైం ఆయన విజన్ బాగుంటుంది. అలాగే కూడా లోకేష్ గారు సాఫ్ట్వేర్ కంపెనీస్తో కూడా ఇవరకు మనకు తెలియదు, మనం చిన్నతనంలో ఆయన వచ్చాడు అంత మనకు తెలియదు. ఏదైతే ఆయన హార్డ్ వర్క్ అది ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు ఆయన కూడా చేస్తారని నమ్మకం అయితే వచ్చింది మనకు. సో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బెస్ట్ సీఎం ఎవరు చెప్తారు? నేనైతే పక్కా చెప్తా, ఆన్ ద ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు కాదు, ఎవరైతే జగన్ గారు వాళ్ళ డాడీ ఉన్నారు వాళ్ళైతే రాజశేఖర్ రెడ్డి, ఆయన అయితే అప్పట్లో చాలా బాగా చేశాడు. తర్వాత ఒకటి ఇచ్చాము, ఒక అవకాశం ఇచ్చాము జగన్ అన్నకి, కానీ అది అవలే. తర్వాత మేము చూసిన వాటిల్లో చంద్రబాబు పరిపాలన అయితే చాలా బాగుందని చెప్తారు, రోడ్స్ కానీ ఏదైనా సరే. మోదీ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? మోడీ అంటే ఆయన గురించి మనం మాట్లాడలేము, అంత పెద్దవాళ్ళం కాదు, కానీ ఆయన విజన్ కూడా బాగుంటుంది. ఆయన వచ్చిన తర్వాత దేశ అభివృద్ధి ఎలా ఉంది? దేశం అభివృద్ధి ఉంది కదా, ఎందుకు లేదని ఎలా చెప్తావు? పాకిస్తాన్కి దీనికి వారైనప్పుడు మన వాళ్ళు రావడం వల్లే కదా ఆ వార్ అన్నది డిక్లేర్ అయ్యి. జగన్ తో కంపేర్ చేస్తే పరిపాలన బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పాత్ర 100% చేస్తాడని చెప్తాను అయితే. అంటే ఏ విధంగా ఏం చేస్తారంటే ఇప్పుడు మరి వాడిని కంపేర్ టు జగన్ అన్న పరిపాలన, జగన్ అన్న చేశాడు కాదు, చేయట్లేదని చేయలేదని కూడా చెప్పలే. రోడ్లు అన్నవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ చూసుకుందాం, ఏపీ రోడ్లు ఎప్పుడైనా పడలే. మన ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు కానీ కూటమి వచ్చిన తర్వాతే కదా పవన్ కళ్యాణ్ రోడ్లు అన్న శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు చూడండి కాకినాడ కానీ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి. పిఠాపురం తీసుకుందాం పోనీ, పిఠాపురం వరకు ఏమీ లేదు, కానీ ఎమ్మెల్యే కింద పోటీ చేసిన తర్వాత ప్రభుత్వం అనేది మారిందిగా. ఒకప్పుడు గజం 30,000 ఉండేది పిఠాపురంలో, ఇప్పుడు ఎంత అయింది? 60,000 అలా ఎందుకు? డెవలప్మెంట్ అవుతుందనే కదా. డెవలప్మెంట్ లేకుండా ఉత్తిగా ఎవడ కొన్నాడుగా. ఏమంటారు అమరావతి కూడా ప్రారంభించినారు, ఎలా ఉండబోతుంది? అమరావతి అయితే పక్కా హైలైట్ అవుతుంది, ఫ్యూచర్ హైటెక్ సిటీ లాగే అమరావతి అవుతుంది, కానీ కొద్దిగా టైం పడుతుంది. అక్కడ కూడా వస్తున్నాయి కదా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా. ఓకే, ఒక విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా తిరిగి మళ్ళీ సొంత రాష్ట్రానికి చేరుకునేటువంటి అవకాశం డెవలప్మెంట్ వల్ల. డెవలప్మెంట్ అయితే ఎందుకుంటారు ఏపీ వాళ్ళు, హైదరాబాద్ లో ఎందుకుంటారు? అందరూ ఏపీగా వెళ్ళిపోతారు, ఎక్కడ కంపెనీ ఉంటే అక్కడ జాబ్ ఉంటే అక్కడే వెళ్తారు.
కానీ నిజంగా అంతమంది యువత ఇక్కడ ఉంటున్నారు అంటే అక్కడ డెవలప్మెంట్ లేకపోవడమే రీజన్ అంటారా? డెవలప్మెంట్ లేకపోవడం కాదు, ఏవైతే కంపెనీస్ ఉన్నాయో కూడా అందరూ కూడా హైదరాబాద్ లో వస్తున్నారు. హైదరాబాద్ లో పెట్టడం వల్ల ఏపీ వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తున్నారు. అదే ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ లో ఏపీలో పెట్టినప్పుడు అక్కడికి వెళ్తారు యువత అన్నది. ఎక్కడ జాబ్ ఉంటే అక్కడికి వెళ్తారు. అదేదో అటే రావచ్చు కదా, ఎందుకు వచ్చాడు ఇన్వెస్టర్స్ ముందుకు రావట్లేదు? ఇన్వెస్టర్స్ వస్తున్నారుగా, లోకేష్ తీసుకొస్తున్నాడు కదా, తీసుకురావట్లేదు అన్న ఇప్పుడు వస్తున్నాడు. మరి అవును, ఇప్పుడు 2 years 3 years అయింది, ఇన్వెస్టర్స్ వస్తున్నారుగా ఏపీ నుంచి ఏపీకి. ఓకే, ఏమంటారు మరొక హైటెక్ సిటీ లాగా అమరావతి ఒక డెవలప్మెంట్ ఉంటుందంటారా? ఉంటుంది పక్క, కానీ టైం పడుతుంది. ఓకే, ఏమంటారు ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు సినీ రంగంలో మంచి ఉన్నారా లేదా ఒక పొలిటీషియన్ గా అంటే ఏం చెప్తారు? సినీ రంగం నుంచి సినీ రంగం కూడా చేయాలి పవన్ కళ్యాణ్ గారు. ఎట్ ఏ టైం రాజకీయాల్లో కూడా రావాలి. ఆయన జనాల మనిషి. ఓకే, ఏమంటారా యువత రాజకీయాలకు వస్తున్నారా? యువత రాజకీయాల్లోకి రారు. ఆల్రెడీ అన్న వచ్చాడుగా పవన్ అన్న, మేము వెనకాల సపోర్ట్ ఇస్తాం, వచ్చాదా మా అన్నకి. కానీ యువత రాజకీయంలోకి వస్తే దేశం ముందుకెళ్తుంది అంటే ఇప్పటికీ కూడా తరతరాలుగా ఏమంటారు కుటుంబ పాలన అయిపోతుంది ఎక్కడ చూసినా కూడా. యువత ఎందుకు ముందుకు రావట్లేదు రాజకీయాల్లోకి అంటే చెప్తారు? యువతకి ఛాన్స్ ఇవ్వాలి కదా, రావాలంటే ఛాన్స్ ఇస్తే ఎవరైనా వస్తారు కదా. ఎందుకని మీరంటూ కొన్ని లీడ్ గురించి పోరాడితే మీకు ఒక ఆపర్చునిటీ ఉండదంటారా? ఎందుకు ఉండదు, ఉంటుంది దానికి. ఓకే, ఎలా ఉండబోతుందా అంటే రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఏపీ ఎలా ఉండబోతుందంటే ఏపీ వెన్ కంపేర్ టు జగన్ అన్న పాలనతో, పవన్ అన్న చంద్రబాబు నాయుడు గారి పాలనతో వెంటనే 100% గ్రోత్ అవుతుంది అని నాకు హామీ. వన్ వర్డ్ అబౌట్ చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడతారు. అట్ ఏ టైం ఆయన విజన్ బాగుంటుంది. అలాగే కూడా లోకేష్ గారు సాఫ్ట్వేర్ కంపెనీస్తో కూడా ఇవరకు మనకు తెలియదు, మనం చిన్నతనంలో ఆయన వచ్చాడు అంత మనకు తెలియదు. ఏదైతే ఆయన హార్డ్ వర్క్ అది ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు ఆయన కూడా చేస్తారని నమ్మకం అయితే వచ్చింది మనకు. సో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బెస్ట్ సీఎం ఎవరు చెప్తారు? నేనైతే పక్కా చెప్తా, ఆన్ ద ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు కాదు, ఎవరైతే జగన్ గారు వాళ్ళ డాడీ ఉన్నారు వాళ్ళైతే రాజశేఖర్ రెడ్డి, ఆయన అయితే అప్పట్లో చాలా బాగా చేశాడు. తర్వాత ఒకటి ఇచ్చాము, ఒక అవకాశం ఇచ్చాము జగన్ అన్నకి, కానీ అది అవలే. తర్వాత మేము చూసిన వాటిల్లో చంద్రబాబు పరిపాలన అయితే చాలా బాగుందని చెప్తారు. రోడ్స్ కానీ ఏదైనా సరే. మోదీ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? మోడీ అంటే ఆయన గురించి మనం మాట్లాడలేము, అంత పెద్దవాళ్ళం కాదు, కానీ ఆయన విజన్ కూడా బాగుంటుంది. ఎలా ఉంది ఆయన వచ్చిన తర్వాత దేశ అభివృద్ధి ఎలా ఉంది? దేశం అభివృద్ధి ఉంది కదా, ఎందుకు లేదని ఎలా చెప్తావు? పాకిస్తాన్కి దీనికి వారైనప్పుడు మన వాళ్ళు రావడం వల్లే కదా ఆ వార్ అన్నది డిక్లేర్ అయింది.